ಅವ್ರಿಗೆ ರೋಲ್ ಆಲೇಶಿರ ಮೊದಲು ಅರೆ మా తోడు గుండె ఆయేనది శుద్ర పూజ తెలుసా శుద్ర పూజ నా ఉచ్చోడుతుంది నాకు ఇప్పుడు ఉచ్చోడుతుంది నాకు పడుతుంది ఇగో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు డేట్ వచ్చేసి 18th January 2026. మీకు అందరికీ తెలిసిందే ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటిది అంటే ఆదివారం అమావాస్య. ఈ సంవత్సరంలోనే అత్యంత పవర్ఫుల్ ఆదివారం అమావాస్య అని చెప్పేసి చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కావచ్చు, చాలా న్యూస్లో కావచ్చు వైరల్ అయితే అవుతుంది. అందరూ కలెక్టివ్గా ఏమని చెప్తున్నారు అంటే గాలిలో ఈరోజు వచ్చేసి దైవశక్తి కంటే దయ్యాల శక్తి ఉంటుంది, అది ఇదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ వీడియోలో మేమైతే ఒక ఎక్స్ట్రీమ్ డేర్ అయితే వేయబోతున్నాం. అది ఏంటిది అంటే మా చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్లో అందరు ఏం చేస్తారంటే ఈరోజు నైట్ వచ్చేసి అమావాస్య అయినా సరే, ఆదివారం అయినా సరే, అంతేకాకుండా ఆదివారం అమావాస్య అయినా సరే కొన్ని దించేటి బొమ్మలు, డొప్పలు, చికెన్, మటన్, బ్లాక్ రైస్, వైట్ రైస్, గ్రీన్ రైస్, ఎల్లో రైస్ అని కూడా అన్ని రైస్లు అయితే పెడతారు. సో ఈ వీడియోలో అసలు ఏమేమి పెట్టిరు, ఏం కథ అని చెప్పేసి మేమైతే క్యాప్చర్ చేసి మీకు చూపెట్టబోతున్నాము. సో ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రీమ్ డేరే. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోరి ఆదివారం అమావాస్య రోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన పోస్ట్ అయితే చూసిరు కావచ్చు. పోదామా? భయపడకూరి, ఏం కాదు. కారకంజం దిగకుండానే అక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నిటిని షూట్ చేసి మీకు అయితే చూపిస్తాం. మన ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఖచ్చితంగా 99% ఉంటుంది. బాగా ఉంటుందట. ఉంటాయి మనం వీడియో చేసేటప్పుడు ఎప్పుడు ఇట్లనే పోతాం కదా, ఇదే రూట్కి అప్పుడప్పుడు అనిపిస్తుంది. నాకు ఆయన అద్దం తీసిన భయం అవుతుంది, అద్దంలోకి ఏమన్నా వచ్చేసుకోబోతుందేమో అని. ఈ టైం ఉన్నది మరి ఇక్కడ ఇంకా ఏం వేరు బాబాయ్ యూటిలైజ్ చేసుకుంటారు బాబాయ్ ఆదివారం అమావాస్యను అందరూ. ఇదే ప్లేస్ మెయిన్ ముంగట తోబా ముంగట. బాబాయ్ గాడు 3 దవల కాడికి మరీ చెప్పి తోలుకొచ్చిండు. ఆ రోడ్డు మీద చూస్తే ఏం లేదు బాబాయ్, యూటిలైజ్ చేసుకుంటలేరు బాబాయ్ ఆదివారం అమావాస్యను. అర్ధరాత్రి మళ్ళీ 12 గంటలకు గాడ ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఖమ్మం వెళ్తావా? ఇన్స్టాగ్రామ్లో అయితే పూరం గుర్తున్నాయి మొత్తం మామూలుగా దయ్యాలు పూజలు అవోటి దానికి ఏమో రతి పూసి ముంగడ తలకాయలు విలకాయలు పెడుతురు. మళ్ళీ దానికి తోడు ఇలా కూరగాడు ఏమన్నాడంటే వాడు సిద్ధవరపు ఎప్పుడు 8 ఏళ్ళ కిందనట పెద్ద బతుకమ్మ పండుగ పువ్వు పోతే ఆడ మొత్తం పెద్ద పట్నం వేసి ముంగడ ఆడ తలకాయ కోడి తలకాయలు కోసి పెట్టిరట. వాడే అన్నాడు ఆటలే అవురా పండుగకు ఏడా అంటే మన సరంగం గుర్తుందా? నిజంగా నువ్వు అటనే ఉత్తా అంటున్నావు. కోళ్ళు బిల్లు అయితే కర్రె కోళ్ళు గది దింపేస్తారు. మేకలే కోడి తలకే సగం కోసి సగం దానికే ఉన్నది ఆడిని. ఇంకో మేకనేమో తలకే అట్లే పెట్టుకున్నాను తలకే. మా ఇంటికాడ వేసారు కోడి, కర్ర కోడిని దింపి మా ఇంటి ముందట వేసి ముగ్గులు వేసారు. అది ఇసి పెట్టుకుని ఆ బాగా ఇసి పెట్టుకుని ఇటు వచ్చాం మేము. మొత్తం బట్టలు ఇప్పుకొని ఒకసారి అనిపించారు, మా అన్నకు కనిపించారు. బట్టలు ఇప్పుకొని మా ఇంటికి వెళ్ళి ఇట్లా పోయింది. ఇప్పుడు కనబడితే 12కి వాళ్ళ టైం గుండె అయిపోతుంది. బరి మాత్రం కనబడితే రియల్ గా మాట రాలే మా అన్నకు. ఇట్లా పట్టుకొని ఇట్లా వాష్రూమ్ పోయిడుతున్నట. మా మాట సార్ మా డాడీ చనిపోయినాక 2 months కేమో వాష్రూమ్ పోతే ఆడ చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఇట్లా నతికిందంట. ఏమో ఎంత అని వచ్చిందంట. చెప్పిన కొంచెం ఘోరం. మొత్తానికి అయితే గాయస్ ఒక ఐటమ్ అయితే స్పాట్ అయింది. చప్పుడు మీదికెళ్ళి పోయింది. మీకేమైందారా పోయింది బండి జూమ్యే పోయినప్పుడు మీదికెళ్ళి పోయింది. గుడ్లు కొట్టిరా మొత్తం. ఫస్ట్ లొకేషన్ అయితే స్పాట్ అయింది. 2-3 గుడ్లు ఒక దగ్గర కొట్టి మొత్తం పోసి పెట్టిరట, రౌండ్ అప్ చేసిర్రు. ఓ జల్లు అంటుంది అలా చూస్తే. అరే 3 తోవలు వచ్చాక అంటే ఇక్కడ అలర్ట్ ఉండరా పని వీడికి కష్టాలన్నా చావుకు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే 99% దొరికే స్పాట్కి అయితే పోతున్నాము. అలా ఖచ్చితంగా ఉంటుంది. అలా ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా ఉంటుంది. అలా 99% ఇంతకుముందే కనవాలి. ఎవరు పెట్టలే యూజ్ చేసుకుంటే ఆయన ఇప్పుడు లేదని కొంచెం విక్తుంది బాబాయ్. ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది.
కెమెరా ఉంది. ఏం చేసారు అంటే సిసి కెమెరాలు పెట్టారు. సో అట్లా ఈ డొప్పలు పెట్టే కార్యక్రమం వచ్చేసి విజయవంతంగా ముగియలేదు. అసలు దేనికి పెడతారు ఓ రక్కను బాబాయ్ గట్లా భయపడే అదే లొకేషన్ షిఫ్ట్ అయింది అన్నట్టు. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. అడా కిస్ కెమెరా ఉంది. ఏం తింటావా? సైడ్ కి వేసిరావు, సైడ్ సైడ్ బుడిది లెక్క ఉంది చూడవు. అది పెట్టిరు. సెకండ్ లొకేషన్ లో కూడా స్పాట్ అయితే అయింది. ఏం స్పాట్ అయింది అంటే ఇప్పుడు అన్నం ముద్దలు పెట్టిర్రు, గుడ్లు అవటి ఇవటి పెట్టిర్రు. చెప్పిన అవరి కిలోలో కాలేసిర్రా మొత్తం. అరే మా తోడు గుండె ఆగినది. ఇగో ఒక్కటే కాలేసిర్రా వాళ్ళు ఇవ్వలేరు. ఒరే రాంగ్ టైమింగ్ లో వచ్చినాం రే. ఆదివారం అమావాస్య నాడు బాబాయ్ సపరేట్ ఇంటి దిగుదా మా ఆయనతో ఏమైనా ఎంబడైతే రాదు కదా. ఆదివారం అమావాస్య నాడు కాలేసిరు. మళ్ళా నువ్వు ముందర చూడ ఏమైనా ఎక్కించావు. మళ్ళా ఇగో ఒక పని చేద్దామా, రత్నంది పోయి కంకులు తెచ్చుకోవాలి కాల్చుకొని మళ్ళీ మనం నవ్వు అది కాదు కానీ మనం నవ్వుతున్నాం కదా. సృష్టి వాళ్ళు ఏమనుకుంటారు, అది మనిషిని కలిసింది కాదనుకుంటారు. ఏర్పడే మంట అయితే ఏర్పడదు. ఒకటిసారి మంట వచ్చింది పైసలు ఇట్లా పెట్టాడు. చూద్దాం మొదటి వేరే ఊరికి వెళ్తుంది. కానీ అరే ఒక విషయం రా, నేను ఒక విషయము బాబాయ్ అడవుల్లో కాలేసిర్రు. అది తింపి పారేసినోడు వాడు ఆడ కూడా భయపడలేదు. చూసినావా? అసలు దేని గురించి పెడతారు? అది దేనికి పెడతారు? ఇప్పుడు నీకేమైనా అయితే చూడు, ఇప్పుడు నీకు ఏదైనా ఆరోగ్యం మంచి లేకపోయినా నీకు ఏదైనా అయితే చూడు, నీ మీదకి ఆ డిస్ట్రిక్ట్ ఇట్లా తీసేసి అక్కడ పెడితే వేరేటోళ్ళు లేకపోతారు. వాళ్ళ మీద పోతుందని అట్లా పెడతారు. ఏమో మరి పక్క నుంచి పోయింది బండి. అది తొక్కితే కదిలిస్తేనే రోడ్ మీద ఏది చూసినట్లు ఏమన్నా కనబడ్డది కానీ నవ్వే అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పటికి ఒక 3 విలేజెస్ కవర్ చేసినాము. మాకు 2 దొరికినాయి. ఒక దగ్గర ఉన్నది కానీ అది అంత ప్రాపర్గా ఏర్పడతలేదు. అదేనా కాదా అని చెప్పేసి మాకు ఎప్పుడు కనబడే ఒక స్పాట్లో సిసి కెమెరా పెట్టారు పక్క పంట ఇల్లు. అందుకోసమే ఎక్కడ ఎవరైతే పెట్టలేదు. సో ఇంకా తిరుగుతున్నాం, చూద్దాం. ఇంకొక గంట తిరుగుదాం. ఎన్ని కనబడితే ఏం కదా, ఎవరికి ఎంత క్రియేటివిటీ వాడిరు అవిట్లా అనేది చూపిస్తాం మీకు. కవర్రాలు వేసి వాడేసారు అన్ని కవర్రాల కుక్కలు తింటాయా, అందుకనే అనిపి. వీడియో మధ్యలో ఛాయ్ తాగడానికి ఏదో ఒక బ్రేక్ తీసుకున్నాం. ఇదే జర్నీలో ఈ షాప్ వస్తా అన్నట్టు ఛాయ్ తాగుతున్నాం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తెలియదా దుప్పలు పెడతారు ఎరికేనా? అన్ని గుడ్లు అవటి ఇవ్వటి నిమ్మకాయలు పెడతారు చూడు. 3వ అక్కడ తెలుసా? లొకేషన్ ఏమన్నా తెలిసినవి ఉన్నాయి మీ ఊళ్ళో పెట్టేది? మీ ఎవరు? తెలుగు అది కన్నడ. శుద్ర పూజ తెలుసా? శుద్ర పూజ చేతబడి తెలుసా? బ్లాక్ మ్యాజిక్. కాలా జాదు మాలూమ్. ఆ తెలుగులో చెప్పిన, హిందీలో చెప్పిన, ఇంగ్లీష్లో చెప్పిన నాకు ఎల్లగా అర్థమవుతలేదు. రోడ్ పక్క పంటే ఒకటి అక్కడ సైడ్ స్పాట్ అయింది. కాకపోతే క్యాప్చర్ చేయలేకపోయినాము. మళ్ళీ మలుపుకొని పోతున్నాం. అదే డైరెక్ట్ అయిపోయింది. కొబ్బరికాయ ఉన్నట్టుంది అలా. ఇంకోటి ఇక్కడ ఏం చేసారు అంటే కొబ్బరికాయ అదొకటి ఇదొకటి అన్నింటినీ ఒక కవర్ లేసి ఆ కవర్ కాడ వారేసిపోయారు. అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి బాబాయ్ ఆడు. ప్లేట్లో పెట్టని తేలే. కొబ్బరికాయ ఏర్పడుతుంది మంచి ముద్దు. ఇవాళ దాకా భయం అవుతుంది, నేను చచ్చిపోతా అదే అన్నాడు. అదే తీద్దామా అంటున్నాడు. అప్పుడు నేను ఒక పిరుకోండి. ఇప్పుడు మీరంతా నాకు తోడుగా
నాకు కాలేసిన కాడికి మళ్ళీ బావా మరి జ్వరం వచ్చిన తర్వాత మేము ఊరు ఉంటాం ఇక. అద్దం దించుంటేనే అన్న అద్దవికి 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 పెద్ద ఎత్తున వేసిరుగా. ఇక్కడ 3 దోవలు ఉంటే అనుకుంటూ వస్తూనే ఉన్నాము. పెద్ద ఎత్తున వేసిర్రు ఇక్కడ ఏమేమో పెట్టిర్రు. కవర్ కూడా అది కవర్ ఉచ్చా పడుతుంది నాకు ఇప్పుడు ఉచ్చ పడుతుంది నాకు పడుతుంది ఇగో వేరే ఫోన్ ఆ ఫోన్ ఇంకో ఐఫోన్ అది కరెక్ట్ వస్తున్నాయి కానీ గిజ్జుడు ఇగో ఇక దగ్గర కొబ్బరికాయ నేను బండి గిట్ట క్రాస్ పెడతా కొబ్బరికాయలు అవట్టి కొట్టినాయి ఆడ కాదు జూమి అవుతలేదు అన్న అట్లే అప్పు గుమ్మడికాయ ఏదో ఉన్నాయి కదా వీటి ముందు ఇవరిదాకా కనబడ్డాయి అన్ని మొత్తం పిల్ల బచ్చలు. ఒక్కసారి నేను ఆ కర్ర చూసి ఫస్ట్ కూడా నేను నాకు గివి చూసినా ఏమనిపోయింది అక్కడ రోడ్ లో లోపల ఒకటి చూసా అది చూడైనా ఒలికింది ఒకటేసారి. అది ఎట్లా పెట్టారు అంటే అదొక ట్రాప్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. రోడ్ మీద మనం పోతే ఖచ్చితంగా 101% ఆడికి ఇడికి పెట్టి పెట్టిపోతారు వాడిగా ఖచ్చితంగా 200% పని కథం ఏదో ఒకటి పడుతుంది వాడికి ఇక అది రక్తం ఉంటది. ఆ రోడ్డు మీద పోతుంటే రస్సెల్ వైపర్ స్నేక్ కనబడ్డది. లేసి డోర్ ఎందుకు ఇస్తారా నేను వచ్చా క్లారిటీ ఏర్పడుతుంది ఎందుకు డేంజరస్ స్నేక్ అది అరిసింది అనుకో కథమే. అది దాని బాడీ గింతునే దొడ్డు దాని తలకే గింతే ఉన్నా మనసులో మింగుతాయి ఏం చూస్తున్నా ముంగటికి అన్నీ చూస్తున్నా లైట్ పెద్ద నేనే చూస్తే కోడి 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 సేమ్ కోడి లెక్క కూడా అబ్బో. మా వాళ్ళు ఏ వీడియోలు చూసినా కానీ ఏమనరు ఇప్పటి వరకు అయితే. మొన్న రీసెంట్గా గోర మీద కూర్చొని బిర్యానీ తిన్నాం కదా, అది ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్. దానికి మా వాళ్ళు అడగ కూడా మనగలేదు అట్లా ఎందుకు ఇష్టం ఏం కథ అని. కానీ నాకు ఎందుకో ఈ వీడియో తీస్తుంటేనే భయం అవుతుంది, తిడతారేమో ఇంట్లో అని చెప్పేసి. మా అమ్మ నాకు తెలిసి ఆ వీడియో చూడలే కావచ్చు, చూస్తే ఖచ్చితంగా తిడుతుండే. ఇది బాబాయ్ వాళ్ళ ఫేవరెట్ స్పాట్ ఖచ్చితంగా ఉంటుంది అంటాడు. ఒకసారి వచ్చినప్పుడు కనబడ్డది. గీడ పంగల్ పక్కోండి ఇట్ సైడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూద్దాం అటు సైడ్ చూద్దాం ఏడరా కొంచెం పెట్టిరా స్టూర్గా పెట్టిరా ఏంది అన్నీ ఒకటి ఆడ కింద కవరు మ్యూజిక్ వేసుకోరి. ఓ తేరే బినా అటు వద్దుగా ఇంకో ప్లేస్ లో ఇండియా గినియాన పెట్టినట్టు ఆడ మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఈడ అన్నం రకరకాల కలర్స్ పెడతారని చెప్పినా కదా, అవి పెట్టిర్రు. తెల్లన్నం, పచ్చన్నం, ఎల్లో కలర్ అన్నం, గ్రీన్ కలర్ అన్నం అన్నట్టుగా అన్ని పెట్టిర్రు. ఫస్ట్ పేపర్ అనుకుని పోయినాము, తర్వాత వెనక కత్తే బొమ్మల కనబడ్డాయి, కర్ర బొమ్మ, తర్వాత పచ్చన్నం, ఎర్రన్నం అట్లా అనిపించింది. ఒక్కటే గుడ్డు. మా సైడ్ వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేసుకోలే కానీ ఇక్కడ వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోరు. సందుకు ఒక గుడ్డు కనబడుతుంది. జిల్లెడాకులు
చెడ్డి కావాలి ఉన్నాయి. అది ఓదో చెడ్డు ఉన్నది. ఇప్పుడు నీకు వేయాలనుకుంటారు కదా, మంత్రాలు ఉంటారుగా, నీకు వేయాలనుకున్నాను అనుకో, నీ బట్టలని ఏదైనా తీసుకొని చేసారు అనుకో, నీకు అది అవుతుంది, ఎఫెక్ట్ పడుతుంది ఏదన్నా ఒకటి. వాళ్ళు ఏమేమో అలా చెడ్లా ఇద్దరు పెట్టారు పక్క పక్క పండి. ఆరమన్నా డెకరేషన్ చేసారు మంచిగా. జుడి ఎట్టే పడుతుంది బొమ్మనారా ఎర్ర ఉన్నది. వాళ్ళు మంచిగా డెకరేషన్ చేసారు. ఇప్పటిదాకా ఏడ చూడని మేము ఇంత ముక్కటి చూసినాం. అదేంటిది అంటే జిల్లెడు ఆకులతోని మంచిగా ఇస్తరాకు లెక్క కొట్టిర్రు. అదొకటి బట్టది గులాబ్ పువ్వులు అవటి ఒకటి పువ్వులు ఈడ. ఒక నిమ్మకాయ, ఒక గుడ్డు, కవర్లు అన్ని సామాన్లు తెచ్చి కమాన్ కింద పెట్టారు. మళ్ళా బాబాయ్ గారు మంచిగా పసి కట్టిండు. రోడ్కి అక్కడ దగ్గర నుంచి వేయడం దోలుకొచ్చిండు. అది చీకట్లో ఏర్పడితే ఇట్లా మెరుతుంది కవర్, ఇట్లా తెల్లగా ఉన్నది. కడుగుతా రెండు మళ్ళా వన్ మోర్ ప్లేస్ 2 కోడి గుడ్లు ఒకటి ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున పెట్టరు కారా. ఏంటి కదా అంతే బొమ్మలు బొమ్మలు ఇక్కడ దిక్కు మేబీ ఉంటాయేమో అన్న పర్పస్లో వచ్చినాము, కానీ పెద్దదే కనబడ్డది. జాక్పాట్. మొత్తానికి గాయస్ ఇంత దూరం ట్రావెల్ చేసి అయితే వచ్చినాము. ఈ జర్నీలో మాకు కనబడ్డ ప్రతి ఒక్క దాన్ని క్యాప్చర్ చేసి మీకే చూపెట్టడానికి ట్రై చేసినాము. అన్నిటికంటే పెద్దగా ఒకటి కనబడేది ఇక రోడ్డు మీద ఇట్లా ఆడికి కొబ్బరికాయలు పెట్టినాయి, దాన్ని చూస్తే భయమైంది. ప్లస్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే లాస్ట్లో ఇట్లా మన కవర్లలో కట్టినాం, ఆడ భయమైంది. అన్నిటికంటే ఎక్కువ భయం ఏడైందంటే అన్ఎక్స్పెక్టెడ్ వీటిని చూస్తున్నాం ఇక్కడ దిక్కు, అటు చూడంగానే ఒకని కాలేజ్ అవుతున్నాం అనమాట ఒకరిని. సో అది చూసినప్పుడు కూడా మస్తు అంటే మస్తు భయమైంది. ఒక డౌట్ ఉన్నది. ఏంటిది? ఇప్పుడు లారీలు పోతాయి కదా ఇట్లా, లారీలో డొప్పల మీకే పోయినాయి అనుకో, అంటే లారీ నడిపినకి అవుతుందా, లారీకి అవుతుందా, లారీ ఓనర్కి అవుతుందా? అంటే వాడు అన్నాడుగా ఇప్పుడు. ఇది కూడా కరెక్ట్ డౌటే. లారీ గుడ్డు మీదకని పోతే లారీకి అవుతుందా, లారీ ఓనర్కి అవుతుందా, లారీ క్లీనర్కి అవుతుందా, లేకుంటే లారీ నడిపేటానికి అవుతుందా, ఇది మాకు తెలుస్తలేదు. అది కామెంట్ అయితే మీరు ఎవరికి అవుతుంది ఇంకా అని చెప్పేసి. సో మొత్తానికి గాయస్ ఆదివారం అమావాస్య రోజు ఈ విధంగా అందరు డొప్పలు అయితే పెట్టారు. మమ్మల్ని చూసి మీరు అవిటిని గెలుకుడు, అవిటిని ముట్టుడు ఏం చేయకూడదు. మేమైతే ఎక్కడ టచ్ చేయలేదు, జస్ట్ అవిటిని పక్క పొంటికని పోకుండా క్యాప్చర్ చేసి మీకు చూపెట్టినాం అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. మాకు కనబడింది మీకు ఏమైనా కనబడ్డా వీడియో అది కూడా కామెంట్ అయితే. సో అప్పటివరకు టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.